భార్గవి పేరు ఫామ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు మన కోడిలో కాల్షియం తక్కువైపోయి కోడిగుడ్లు పొడుచుకొని తాగడము, తర్వాత ఈకలు పొడుచుకొని తాగడం, తినడము, సో ఇలాంటివి జరుగుతుంటాయి కదా. వాటికి ఒకటే నివారణ, మనం ఇంట్లో ఆమ్లెట్ వేసుకునే కోడిగుడ్డు తర్వాత దాని పెంకులు ఉంటాయి కదా, అవి ఇట్లా రోట్లు వేసుకొని మెత్తగా దంచుకోవాలి, పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో కాల్షియం, మినరల్ చాలా అంటే చాలా ఉంటాయి. ఈ విధంగా మెత్తగా ఒక పౌడర్, మన పిండి పౌడర్ లాగా దాన్ని దంచుకొని మనము కోళ్ళకి ఏదైతే మేత పెడతామో ఆ మేతల దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మన కోళ్ళకు మేతలో కలుపుకొని ఇచ్చినట్లయితే కాల్షియం మంచిగా పెరిగి కోళ్ళు యాక్టివ్గా తయారై గుడ్లు కూడా మంచి షేప్లో పెడతాయి. ఇందులో ఉన్న కాల్షియం కోళ్ళకు చాలా బలము. మనము ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని, వంట చేసుకొని పడేస్తుంటాం గుడ్డు పెంకలు, కానీ ఆ పెంకుల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా కాల్షియం ఉంటుంది. నేను అదే పని చేశాను. ఈరోజు పొద్దున 5 గంటలకి గుడ్డు పొట్టుతో రోట్లేసి మెత్తగా దాన్ని దంచి, నేను రెగ్యులర్గా కోళ్ళకి ఇచ్చే దానాలో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఇది అన్ని మినరల్కి సంబంధించిన దానా. ఇందులో నేను ఆ పౌడర్ కలిపి నా కోళ్ళకు నేను మేతగా ఇస్తున్నాను. సో మీరు కూడా ఇలా చేయాలి, మా కోళ్ళు బాగుండాలి, గుడ్లు మంచిగా పెట్టాలి అంటే ఇది ఈ విధంగా చేయండి. ఖర్చు లేని పని అండి. ఎలాగో రోజు మనం మేతలు పెడతా ఉంటాం, ఆ మేతల్లో ఈ వేస్టేజ్ గుడ్డు పొట్టు దంచి ఆ మేతల్లో కలిపి పెట్టినట్టయితే వాటికి చాలా ప్రోటీన్స్ వచ్చి మంచి ఈకలతో బలంగా, పుష్టికరంగా, ఆరోగ్యంగా గుడ్లు కూడా మంచి షేప్లో గుడ్లు కూడా పెడతాయి. సో మీరు కూడా పాటించండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. భార్గవి పేరు ఫామ్.